అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం నిర్వహించారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అల్లరిముఖలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధత ధీటుగా ఎదుర్కొనుటకు ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు శనివారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా ఓవైపు ప్లాక్ కార్డులు చేతబట్టిన ఆందోళనకారులు, అల్లరిమూకలు, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు ఆందోళనకారులను మొదటిగా హెచ్చరిక ఇచ్చుట, అది వినకపోతే పై అధికారుల అనుమతితో బాష్పవాయువు ప్రయోగించుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించుట, లాఠీ చార్జ్ చేపట్టుట, ప్లాస్టిక్ పైలట్స్ ఫైరింగ్ చేయట. అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనకారులు చెదరగొట్టేందుకు ఫైరింగ్ చేయటం వంటివి మాబ్ అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు. డ్రిల్ ద్వారా ఓట్ల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకున్న చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మాబ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల యొక్క సన్నద్ధత మరియు ప్రజల్లో అవగాహన చైతన్యం చేసేందుకు జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల మూకలను నియంత్రించి ఒకే చోట నలుగురు ఉన్న ఎక్కువ మంది గుమికూడి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై లాఠీ చార్జ్, ఫైరింగ్ చేయడానికి వెనకాడబోమని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, దిశ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎల్ శేషాద్రి నాయుడు, సిఐలు ఎల్ సన్యాసి నాయుడు, ఉమామహేశ్వరరావు, ఆర్ఐలు సురేష్, రమేష్, కేవి నరసింహారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు. ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత, అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్. ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే, ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా 144 సెక్షన్ అమలు చేయబడడం జరుగుతుంది. సో ఎవరైనా 144 కానీ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఎవరైనా గుమిగూడడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లాఠీ చార్జ్కి, ఫైరింగ్కి కూడా పోలీసులు వెనుకాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొనేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్, డీజిల్ వీటిని అమ్మడం కూడా నిషేధించడం జరిగింది. ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే, ఎవరైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తారు, శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు. MCC 6వ తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్, ఎన్నికల కోడ్. కాబట్టి ప్రజలందరూ, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.